హాయ్ ఫ్రెండ్స్. నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం హైదరాబాద్ స్పెషల్ మసాలా కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువగా రెస్టారెంట్స్‌లో, డాబాలో చేస్తూ ఉంటారు ఈ పద్ధతిలో. మనం ఇంట్లో చేసే పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి చేసుకొని ఎంతో రుచికరంగా తిందాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. వాష్ చేసేసి బాగా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా పసుపు, అల్లం, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కర్డ్ ఒక 1 కప్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలి. మొత్తం ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఒక 2 హవర్స్ మ్యారినేట్ చేసుకొని వదిలేసేయాలి. మూత పెట్టేసేసి ప్లేట్ పెట్టేసి చూడండి రెడ్ చిల్లీస్, కొద్దిగా కోకోనట్, జీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ ఇందులో చూపించేటట్లు కోకోనట్ కూడా వేసుకొని ఒకసారి బాగా వేడి చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఒక బిగ్ టమోటో వేసుకోవాలి. స్మాల్ అయితే 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత వీలైతే మూత పెట్టేసేసి ఒక హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటటువంటి చికెన్ ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాగా కలిపేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి మనకి ఒకసారి బాగా కింద పైన కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 6 మినిట్స్, 7 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత చికెన్‌లో ఉన్నటటువంటి వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి. చూడండి మనకి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు బాగా కుక్ చేయాలి. ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. చూడండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ముందుగానే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. ఆ మసాలా ఇందులోకి వేసేసేయాలి. వేసేసిన తర్వాత బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇలా గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. ఇక్కడ మసాలా తయారు చేసేటప్పుడు వచ్చినటటువంటి వాటర్ కూడా నేను పోసేస్తున్నాను. ఆ వాటర్ కూడా వేసేసేయాలి. వేసేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 ఆర్ 15 మినిట్స్ బాగా కుక్ చేయాలి. మనకి ముందుగానే బాగా కుక్ అయిపోయి ఉంటది కాబట్టి ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది కంప్లీట్‌గా కుక్ అయిపోయి ఉంటాది. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వదిలేయాలి. సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఎంతో రుచికరమైన హైదరాబాద్ మసాలా చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.